అవసరం ఉంది. ఇంత హఠాత్తుగా ఎందుకైనా ట్రాన్స్ఫర్ పెట్టుకోవడం తెలియదు. దీనికి కారణం ఏంటంటే దాదాపు 90 లక్షల వరకు జడ్చల్లో అవినీతి జరిగింది అనేది ఆరోపణలు జరుగుతున్నాయి. దీని మీద కూడా అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా కంప్లైంట్స్ చేయడం జరిగింది. ఖచ్చితంగా అతని పైన సమగ్ర విచారణ కూడా రాబోయే రోజుల్లో జరుగుతుందని కూడా నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఎన్ని గందరగోళ విషయాలు జరుగుతున్నాయి అంటే మున్సిపల్ సిబ్బంది సబ్బుల మీద, వాళ్ళకు రావాల్సిన గ్లౌజ్ల మీద, నూనెల డబ్బాల మీద, ఇవన్నిటి మీద 10 లక్షలు విత్డ్రా చేసినాడు. ఒక విషయము బయట జనంలో చర్చ జరుగుతుంది. అది రెండో విషయము వైకుంఠధామాల నిర్మాణము, పబ్లిక్ పార్కులు, టాయిలెట్స్ ఇవన్నీ నిర్మాణం చేసినామని దాదాపు 32 లక్షల రూపాయలు వాళ్ళు ఖర్చు చూపించడం జరిగింది. ఇది దాని విషయంలో స్పష్టత లేదు. మరి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే టెండర్ లేకుండా 65 లక్షల రూపాయలు డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టిరో కూడా అర్థం కాని పరిస్థితి. మన మున్సిపాలిటీలో 35 లక్షల రూపాయలు జంతు జనన నియంత్రణ కేంద్రం అని ఏడబెట్టిరో వాళ్ళకే తెలియాలి. ఏ డాక్టర్ లేడు, ఎవరు లేరు, కానీ 35 లక్షల రూపాయలు ఖర్చు అయినట్టు 100% చూపించేసారు బడ్జెట్లో. మరి ముఖ్యంగా జడ్చర్ల ప్రజలు నవ్వుకుంటారు ఇది మాట చెప్తే. అన్నపూర్ణ భోజనం పథకం కింద 5 లక్షల రూపాయలు జడ్చర్ల ప్రజలకు భోజనం పెట్టినట్టు బడ్జెట్లో చూపించి అదంతా గోల్మాల్ చేసారు. దీని అన్నిటిపైన సమగ్ర విచారణ జరపాలని అన్ని విజిలెన్స్ అధికారులకు, కలెక్టర్లకు వాళ్ళందరికీ దరఖాస్తు చేయడం జరిగింది. వార్డు నిధులు 1,76,40,000 రూపాయలతోని జడ్చర్ల వార్డులో అభివృద్ధి జరిగిందని చెప్పారు. కానీ ఎక్కడ ఏ వార్డు అభివృద్ధి జరిగిందో మళ్ళీ దేవునికే తెలవాలి, మీకే తెలవాలి. ప్రజలరా ఇవన్నీ ఆలోచన చేయండి. ఇలాంటి నాయకత్వాన్ని మనం కోరుకుంటే ఖచ్చితంగా రేపు జడ్చర్ల బడ్జెట్ మొత్తం గోల్మాల్ చేసే పరిస్థితి ఉంది. సరైన వ్యక్తులను మనము ఎన్నుకుందాం. ఇలాంటి గోల్మాల్ చేస్తున్న బడ్జెట్ మనకొద్దు. మనం ట్యాక్సుల ద్వారా కడుతున్న ఈ బడ్జెట్ దుర్వినియోగం జరుగుతుంది. దీనిపైన తక్షణమే జడ్చర్ల ఎమ్మెల్యే అన్నగారు అనిల్ రెడ్డి అన్నగారు ఖచ్చితంగా మీరు విచారణ జరిపించాలి. ఈ బడ్జెట్ 70 నుంచి 90 లక్షల రూపాయల అవినీతి జరిగిన విషయము వాస్తవాన్ని జడ్చర్ల ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ ఉంది. దీని మీద మీరు న్యాయ విచారణ చేయాలి. మీరు దీని మీద తక్షణమే ప్రెస్ మీట్ పెట్టాలని డిమాండ్ చేస్తూ జడ్చర్ల ప్రజలరా ఈ అవినీతి అంతమైనంత వరకు మీ అందరు నా ఎంట ఉండి నాకు సహకరించి ప్రతి ఒక్క ఉద్యమంలో మీరు భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు సోమవారం కూడా కలెక్టర్కి, కమిషనర్ గారి మీద అతని ట్రాన్స్ఫర్ వెంటనే ఆపాలి. ఈ విచారణ జరిగేంత వరకు ఆయన జడ్చర్లలో ఉండాలి ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ మీకు ఎమ్మెల్యే గారికి డిమాండ్ చేస్తున్నా. జడ్చర్ల మొత్తం అవినీతి పరమైంది. జడ్చర్లు ఉన్న కౌన్సిలర్లు డైరెక్ట్ ప్రజలతోనే దోచుకుంటున్నారు. దానికి సంబంధించిన అన్ని ఎవిడెన్స్ తోని ఈరోజు నేను ఏసీబీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏసీబీతో పాటు ద కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హైదరాబాద్ వారికి, మళ్ళీ ఏసీబీ తెలంగాణ హెడ్ క్వార్టర్స్ నాంపల్లి బ్రాంచ్కి, మళ్ళీ అదేవిధంగా ద డైరెక్టర్ ఆఫ్ స్టేట్ ఆడిట్ హ్యాబిట్స్లో ఉన్న డిపార్ట్మెంట్కి కూడా ఈరోజు అందరికీ కంప్లైంట్